వెల్కమ్ టు RR99 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పదవి విరమణ పొందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ కోఆప్షన్ మెంబర్లను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవులు ఎవరికి శాశ్వతం కాదని, ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుందని గుర్తు చేశారు. అమలుకు నోచుకొని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందన్నారు. ఇన్ని రోజులు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు రానున్నాయని, ప్రతి ఒక్కరూ ప్రజలకు సేవ చేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు. మిత్రుడు చెప్పినట్టు పదవికి విరమణ ఉండొచ్చు, కానీ ప్రజాసేవ చేయడంలో విరమణ లేదు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజల పక్షాన మనం పనిచేస్తున్న సందర్భంలో దానికి విరమణ లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మనం పదవి అయిపోయింది అని చెప్పేసి మరి మనం అనుకోకుండా నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రజల పక్షాన ఉండి మరి ప్రభుత్వం గతంలో అబద్ధాలు చెప్పి అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలని మోసం చేసి గద్దెనెక్కిందో మరి తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి అబద్ధాలు ఆడి మరి వాళ్ళ గద్దెనెక్కినటువంటి ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజల పక్షాన నిలబడి మనం అందరం కూడా ప్రజలకు ఆ సంక్షేమ ఫలాలు అందేలాగా మనం అందరం కూడా పని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇంకా ముందుకు పోయి గతంలో ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పనిచేసామో అంతకంటే ఇంకొక అడుగు ముందు వేసి మనం ఇంకా పార్టీని పటిష్టం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసినట్టయితే తప్పకుండా ప్రజలు మనల్ని ఆదరిస్తారనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ రాబోయే కాలంలో మరి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఈరోజు కాకపోయినా ఇంకా 4 నెలలు, 5 నెలలు, 6 నెలలకైనా తప్పకుండా స్థానిక సంస్థలు పెట్టాల్సిందే. ఆ పెట్టినాడు తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తారు. గత ప్రభుత్వం ఏం